పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 11న, సెకండ్ ఫేజ్ డిసెంబర్ 14న, థర్డ్ ఫేజ్ డిసెంబర్ 17న నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. డిసెంబర్ 11, 14, 17న 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇవాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని. మన గ్రామ ఓటర్లు 1,66,55,186 అక్షరాల ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు ఎల్లుండి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 11న ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. రెండో ఫేజ్ ఎన్నికల కోసం నవంబర్ 30 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మూడో దశ ఎన్నికల కోసం డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 17న ఓటింగ్ జరగనుంది. మొదటి ఫేజ్ నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో. పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈసారి కేవలం సర్పంచ్ వార్డులకు మాత్రమే ఎన్నికలుంటాయని, బ్యాలెట్ పేపర్లలో నోటాకు కూడా ఛాన్స్ ఇచ్చామన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి. సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కి సహకరించాలని కోరుకుంటూ ది పోల్ డే is on the same day. After half day of the poll, the results will be declared in the next half. Nota will be there on the ballot paper. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,728 గ్రామ పంచాయతీల్లో 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్లు 1,66,00,000 మంది ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ లో 4,236 సర్పంచ్లు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్, 38,350 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక మూడో దశలో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.